మరోసారి మూసి నిర్వాసితులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ మధుయాష్కి గౌడ్. మూసి నిర్వాసితులను తమ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, కాపాడుతుందని అన్నారు. చైతన్యపురి నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంత కాలనీవాసులతో సమావేశమైన ఆయన నగరం లోపల మూసి వేరు, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ లాంటి శివారు ప్రాంతంలో వేరని, ఇక్కడ చాలా విశాలంగా మూసి ఉందని తెలిపారు. ఇళ్లు కోల్పోకుండా ఇళ్లు లేని వైపు ఎక్కువగా భూసేకరణ చేసే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఎక్కువగా ఆందోళన చెందవద్దని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి వద్దకు తానే బాధితులను తీసుకెళ్లి భరోసా కల్పిస్తానని నిర్వాసితులకు ధైర్యం చెప్పారు మధుయాష్కి గౌడ్. ఇక ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. చెరువులు, కుంటలు, మూసి పరివాహ ప్రాంతాన్ని చేపట్టారని, వారి అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ఖాయమని హెచ్చరించారు. ముందుగా మీరు ఈ మార్కింగ్ తోటి భయాందోళనకు గురికాకండి. ఏ ఒక్క ఇంటిపైన అక్రమంగా సాటర్డే సండే వచ్చి గడ్డపరాలు రావు. ఎస్పెషల్లీ చైతన్యపురి, కొత్తపేట ప్రాంతానికి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నది ఇక్కడ చూడండి, చాలా విస్తీర్ణంగా ఉంది. 500 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంగా ఉంది. ఇక్కడ ఇల్లు పోకుండా కూడా కాపాడుచట్టు కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వంతో నేను వీళ్ళ తరఫున వాళ్ళని తీసుకెళ్ళి ప్రజలను మమేకం చేస్తూ, ఎక్కడెక్కడైతే ఇప్పుడు చాదరగట్టుకు వచ్చారు లేక నయాపూల్, పురాణపూల్కి వచ్చినప్పుడు అక్కడ నేరోగా ఉంటుంది నది. సో ఇక్కడ ఎనఫ్ స్పేస్ ఉంది. చాలా చోట్ల ఇల్లు కూలగొట్టకుండా ప్రభుత్వం అనుకుంటున్న విధంగా దాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎల్బీనగర్కి వచ్చినప్పుడు నా బాధ్యతగా దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీడియా మిత్రుల విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక డీటెయిల్డ్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క నిరుపేదనికి అన్యాయం చేయము, సామాన్య ఇల్లు కూలగొట్టము, భూసేకరణ చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తి తీసుకోవాలనుకున్నప్పుడు చట్టం క్లియర్గా చెప్తా ఉంది, ఇల్లు పోయిన దగ్గర ఇల్లు కట్టించాలి.